తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం సార్, పుట్టుమచ్చల శాస్త్రం అని మన శాస్త్రంలో ఉండింది. ముఖ్యంగా ఈ పుట్టుమచ్చలు ముఖం మీదనో లేకపోతే మామూలుగా తొడ మీదనో మామూలుగా భుజం మీదనో లేకపోతే చెయ్యి మీదనో ఇలా రకరకాలుగా ప్రతి మనిషికి పుట్టుమచ్చలు అనేటివి ఉంటాయి. నిజంగా మత్స్యశాస్త్రం ప్రకారం ఫలానా చోట మచ్చలుంటే అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు అని చెప్తా ఉంటారు. ఈ మత్స్యశాస్త్రం అనేది ఎంతవరకు నమ్మొచ్చు? నిజంగానే ఫలానా చోట మచ్చ ఉంటే నిజంగానే కుబేరులు అవుతారా, ఐశ్వర్యవంతులు అవుతారా? ఏం చెప్తారు మీరు? అసలు నిజంగా ఇది నమ్మచ్చా నమ్మకూడదా? నిజంగానే మత్స్యశాస్త్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. శాస్త్రాలు అనేక రకాలు. మత్స్యశాస్త్రము, మత్స్యశాస్త్రము, తర్వాత హస్త సాముద్రికము, ఫేస్ రీడింగ్, జాతక మామూలుగా పరిశీలన, జ్యోతిష్యము, ఫేస్ రీడింగ్ శాస్త్రము, పాద సాముద్రికము కూడా ఉంది. ఓకే, పాదాల్లో ఉండేటువంటి రేఖలను బట్టి కూడా చెప్పవచ్చు. మత్స్యశాస్త్రం కూడా ఉన్నది. మత్స్యలు, పుట్టుమత్సలు అనేటువంటివి ఏ ఏ ప్రదేశంలో ఎక్కడ ఉంటే ఎటువంటి యోగాలు ఉంటాయి, ఎక్కడ ఉంటే వీళ్లకు దుష్ఫలితాలు ఉంటాయి అనేటువంటివి ఉన్నాయి, లేకపోలేదు. అన్నీ నిజానికి మనకేమైందంటే పూర్వము మొట్టమొదట్లో చాలా ఏళ్ల క్రితం అన్ని రోగాలకు ఒకే డాక్టర్ ఉండేవాడు కదా. వాస్తవమే, నిజం నేను చెప్పే మాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పార్టుకు ఒక్కొక్క డాక్టరు అనేటువంటిది ఎట్లయితే తర్వాత వచ్చినాయో, వీటిల్లో కూడా నేను సాముద్రికము, నేను జాతకం మాత్రమే చూస్తాను, నేను న్యూమరాలజీ మాత్రమే చెబుతాను, నేను ఇంకోటి మాత్రమే చెబుతాను అనేటువంటి పరిస్థితుల్లో ఒకరోజు దాన్ని పట్టుకొని చేసుకునేటువంటి ఇది వచ్చింది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. కానీ అన్నీ తెలిసి ఉండాలి. ఎప్పుడు కూడా ఒకరికి తెలుసుకోవాలి, తప్పులేదు అన్నీ కూడా. అందుకని ఏది ఎక్కడ మచ్చ ఉంటే వీళ్లకు యోగము, వీళ్ళకు అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి అనేటువంటిది ఉన్నది. ఉదాహరణకు ఒకటి రెండు చెప్తాను నేను. సహజముగా మనకు ఎన్టీ రామారావు గారికి వెనక పక్క మచ్చ ఉన్నది. అవును. ఎంత మచ్చ? ఆయన పుట్టడమే రూపం కదా. అవును. పురద్రూపము అంటే ఏమిటి? చూడంగానే అబ్బా అనేటువంటిది ఉన్నాడు చాలు కదా. మచ్చ ఎందుకు అంటే ఆ మచ్చ వల్లనే ఆయనకంతటి కీర్తి, ప్రతిష్ట, యోగం అనేటువంటిది జరిగింది. ఆ మచ్చ లేకపోయింటే అంత బాగుండినా అంత అయ్యేవాడు కాదేమో ఆయన. నిజానికి మహానుభావుడు. ఆ మచ్చ అనేటువంటిది. అలాగే చక్కని ముక్కు ఎంతమందికి లేదండి? చక్కని కళ్ళు ఎంతమందికి లేదండి కదా. అంటే చక్కని ముక్కు, కళ్ళు అన్నీ ఉన్నంత మాత్రాన యోగవంతుడు అవుతాడా? కాదు కదా. కానీ ఎన్టీ రామారావు గారికి ఏమిటి అంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము అని మనం అనుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామికి ఒక కిరీటము పెట్టి, కిరీటములో ఒక పచ్చ వజ్రము ఒదిగి పెట్టినామనుకోండి, కిరీటములో వజ్రము లేకపోయినా కిరీటము ఉండినా వెంకటేశ్వర స్వామిని భక్తిగానే కొలుస్తాం మనం. కానీ కిరీటము పెట్టి ఒక వజ్రము పెట్టినప్పుడు ఏమవుతుందంటే అధికం ఫలం అన్నట్టుగా అవుతుంది, అంతే కదా. అలా ఒక మచ్చ అనేటువంటిది రామారావు గారికి ఉండేటువంటి దాని వలన అది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అలాగే కొంతమంది పెదవుల మీద మచ్చ ఉంటుంది, అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. కుడి చేతి మీద ఇలాంటి చోట మచ్చ ఉంది మగవాళ్లకు అంటే వాడు అద్భుతమైనటువంటి రాణింపు, మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడు ఒక దాంట్లో, ఏదో ఒక రంగంలో అనేటువంటిది ఉంటుంది. అలా చెప్పుకోలేనటువంటి చోటలు కూడా కొన్ని మచ్చలు ఉంటాయి. వాళ్ళకు కూడా బయట అద్భుతమైనటువంటి కీర్తి ఉన్నట్టుండి యశస్సు, 27 సంవత్సరాల తర్వాత మచ్చలైనటువంటి వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి 27 తర్వాత. ఎప్పుడైనా కూడా ఈ మచ్చలు ఉండేటువంటి వాడు, ఏది యోగదాయకమైనటువంటి మచ్చలు ఉండేటువంటిది. మీ జాతకములో ఒక్కొక్కసారి చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినను ఈ మత్స్యశాస్త్రము వలన కొన్ని కాపాడబడేటువంటివి ఉంటాయి. అంతటి ఫలితాలు ఉంటాయి. అందుకంటే దీన్ని 10 మంది దృష్టి ఆకర్షిస్తుంది. మచ్చలు 10 మంది దృష్టి ఎప్పుడైతే ఆకర్షింపబడుతుందో అప్పుడు ఆ 10 మంది దృష్టి చేత ఇతనికి ఉండేటువంటి అవయోగాన్ని యోగముగా చూపించేటువంటి ఇది ఏర్పడుతుంది. జాతకములో ఉండేటువంటి లోపాన్ని పోగొట్టి ఇది జరుగుతుంది.
ఇప్పుడు మనకు జాతక ప్రకారంగా ఒక మనిషికి ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది అని అనగానే అరే ఆ ఇబ్బంది అతనికి తొలగిపోయి తొందరగా బాగుపడాలి, మేలు కోరాలి అని 10 మందివి మనం కోరుకుంటున్నామా లేదా? మరి 10 మంది కోరుకుంటున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఇంతమంది కోరుకుంటున్నప్పుడు నేను చెయ్యాలి కదా అనేటువంటి భావనతో చేస్తాడు. ఆ దృష్టి దోషం ఒకటి బాగుండేటువంటి వాడి మీద ఎట్లయితే నరదృష్టి పడి ఎట్లయితే ఇబ్బంది పడతాడో, వాడి జాతకం బాగలేకపోయినా మచ్చ ఉండేటువంటి దాని వలన ఆ మచ్చ మీద వీళ్ళందరి దృష్టి చూడంగానే ముందు ఆ మచ్చ కనపడడం వలన యోగం అనేటువంటిది ఉంటుంది. అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. మీరు మచ్చలు ఒకటే అడిగారు, మచ్చలే కాదు కొంతమందికి పులిపిర్లు కూడా ఉంటాయి. అవును, ఆ పులిపిర్ల వల్ల మచ్చల వలన వీటన్నిటి వలన అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి అనేది ఉంది. అది శాస్త్రం ఉన్నది, శాస్త్రం వాస్తవమే. 100% నమ్మవలసినటువంటిదే, నమ్మాల్సిందే. శ్రమ పడేటువంటి వాడు కూడా నేను శ్రమ పడితే నా శ్రమకు వచ్చింది అని అనుకుంటాడు. కానీ ఆ శ్రమకు పడినటువంటి ఫలితం ఎంత రావాలనో వచ్చిందో దానికి యోగం అనేటువంటిది భగవంతుడు ఇవ్వాలి. అది అదృష్టం అనేటువంటిది ఆ మచ్చ వల్ల వస్తుంది అనమాట. ఆ దశ తిప్పుతుంది మచ్చలు కొన్ని, అలాంటివి కూడా ఉంటాయి. సో మహిళలకు కూడా ఎవరికైనా ఒకటే కదా, మహిళలకైనా పురుషులకైనా మచ్చలు అనేటువంటివి ఉన్నాయి అంటే ఒక మహిళ ఉంటుంది, ఆమె ఒకవేళ ఏదైనా పొరపాటు పనిచేసినా ఆమెను కీర్తిస్తారు. ఓకే, ఎందుకు కీర్తిస్తారు అంటే ఆ మత్స యోగం వలన, ఆ యోగవంతమైనటువంటి మత్స ఉండడం వలన మిగతా మచ్చలేవి రావు అనమాట. ఓకే, అలా చాలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. సో ముఖ్యంగా పుట్టుమచ్చల శాస్త్రం గురించి మిమ్మల్ని అడిగితే చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు. నిజంగా దీంట్లో వాస్తవాలు ఎంత అని ఒక సందిగ్ధత నెలకొంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని అయితే అడగడం అయితే జరిగింది. దానికి చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు. జయోస్తు.